క్రీస్తులో ఉన్న ప్రేమ నీలోనికి రావాలి. క్రీస్తులా ప్రేమించాలి. వాళ్ళు పరలోక రాజ్యానికి హక్కుదారులు. క్రీస్తులా ప్రేమించిన వాడు. ఏముందండి యేసుక్రీస్తుల వారిలో, ఆ ప్రేమలో ఆ వెయిట్, ప్రేమలో ఆ వెయిట్, ప్రేమలో ప్యూరిటీ ఎంత ఎంత బాగుందండి యేసుక్రీస్తుల వారి ప్రేమ. ఏది కూడా ఆ ప్రేమలో మనకి స్వార్థం కనపడదు. ఆ ప్రేమలో ఏవి కోరికలు కనపడవు. ఆ ప్రేమలో ఏవి లాభాలు కనపడవు. మీరు రక్షణ పొందితే చాలు, మీ పాపాలు కడుక్కుంటే చాలు, మీరు పరిశుద్ధులుగా బ్రతికితే చాలు, మీరు పరలోకం వెళతారు. మీకోసం ఆ ప్రేమ, మన కోసం ఆ ప్రేమ, మనల్ని పరలోకం చేర్చడం కోసం ఆ ప్రేమ. ఆ ప్రేమ నీలోకి వచ్చిందా? క్రీస్తు మనల్ని పరలోకం చేర్చడం కోసం నానా కష్టాలు పడ్డాడు. నువ్వు ఎవరినైనా పరలోకం చేర్చడం కోసం నువ్వేమైనా కష్టపడుతున్నావా? ఆలోచించు. అప్పుడు నీలోకి ప్రేమ వచ్చినట్టు. ఎవరినైనా సంఘంలో నిలబెట్టడానికి, ఎవరినైనా దేవుడు పని చేస్తుంటే చూసి ఆనందపడదామని, ఎవరినైనా దేవుడి పనిలో నువ్వు ప్రోత్సహిస్తున్నావా? మనం ప్రోత్సహిస్తామా, వెనక్కి క్రీస్తులా ప్రేమిస్తేనే, క్రీస్తులా కష్టపడితేనే, క్రీస్తు లాంటి ప్రేమ నీలోకి వస్తేనే నువ్వు పరలోక రాజ్యానికి హక్కుదారుడివి.